ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, నా కడుపుకి ఏమైంది? అమ్మా. నానమ్మా, ఏమైంది నాన్నమ్మా? బెడ్కి అడ్డంగా పడుకున్నావు. ఏమైంది బామ్మగారు అలా పడుకున్నారు? జరగండి. బామ్మగారు బామ్మగారు నాన్నమ్మా, కూర్చోబెట్టండి. బామ్మగారు నాన్నమ్మా, ఏమైంది నాన్నమ్మా? ఏమో తెలియదే. అబ్బా, కడుపు అంతా అల్లకల్లోలంగా ఉంది. ఇందాక నుంచి ఒకటే విరోచనాలు. అదేంటి బామ్మగారు, ఆ అహల్యకు పట్టుకోవాల్సిన విరేచనాలు మీకు పట్టుకున్నాయి? అక్కడేమో అహల్య ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇంతకీ మీరిచ్చింది విరోచనాల మందా లేక నిద్ర మాత్రలా? విరోచనాలు మాత్రలే. ఎంతకీ నువ్వు అహల్య తిన్న అన్నంలో కలిపేవా లేదా? అన్నంలో కలపలేదు బామ్మగారు. అహల్య ఈరోజు పుల్కాలు తినింది. పుల్కాల్లో పొడి కలపడం కుదరదు అని తన కోసం చేసిన జ్యూస్ లో కలిపా. ఏంటి, జ్యూస్ లో కలిపేవా? అవును నాన్నమ్మా, జ్యూస్ లో అయితే డౌట్ రాకుండా టాబ్లెట్ పొడి చేదుగా ఉన్నా తీపిలో కలిసిపోతుంది కదా. ఓరే ఓసై, ఈ ముక్క నాకు ముందే చెప్పి చావాలి కదా. ఏమైంది బామ్మగారు, కొంపదీసి ఆ జ్యూస్ ఏమన్నా మీరు తాగారా ఏంటి? అయ్యో, ఆ పని చేశాన్రా. నాన్నమ్మా, అహల్య కోసం చేసిన జ్యూస్ నువ్వెందుకు తాగావు? మీర తినే అన్నంలో ఆ టాబ్లెట్స్ పొడి కలిపారనుకుని ఆ జ్యూస్ నేను తాగాను. అమ్మా, అప్పటికి ఆ బంగారాజు గడు వద్దని చెప్తూనే ఉన్నాడు. వినకుండా నా గొయ్యి నేనే తోకున్నాను. సరిపోయింది. ఫ్యాన్ ప్లాన్ అవంతిక మీద పడ్డట్టు జ్యూస్ ప్లాన్ మీ మీద పడిందన్నమాట. బామ్మగారు నా వల్ల కాదు, నేను పోయేలా ఉన్నాను. అందరినీ పిలవండి. అమ్మా, నా నోట్లో తులసి నీళ్ళు పోయండి. ఉంది కదా. కృష్ణ, రామా, పరందమ్మా. అయ్యో అమ్మా. రండి రండి రండి. అమ్మా, ఏమైందమ్మా? అత్త ఏమంటుంది? నాన్నమ్మకి నాన్ స్టాప్ గా విరోచనాలు అవుతున్నాయమ్మా. అవును, బామ్మగారి కడుపుకి గండి కొట్టేసింది. సడన్ గా మోషన్స్ అవడం ఏంటే? ఇంతకీ ఏం తిన్నావు? బామ్మగారు పళ్ళు మాత్రమే తిన్నారు బాబు, పాలొద్దని జ్యూస్ తాగారు. పళ్ళు తిని జ్యూస్ తాగితే మోషన్స్ ఎలా అవుతాయమ్మా? నిజం చెప్పు నాన్నమ్మా, మాకు తెలియకుండా నువ్వేమన్నా తిన్నావా? ఏమన్నా తిన్నావా అంటే తన మంక కోపంగా చూస్తున్నావేంటే?
నానమ్మ పోయేలా ఉన్నాను అని అంటుందిరా. ఈ మాత్రానికి అంత కంగారు ఎందుకమ్మా? రే గౌతమ్, నానమ్మకి మంచి టాబ్లెట్ ఇవ్వు, వెంటనే మోషన్స్ తగ్గేలా చూడు. అలాగే నాన్న. రాజు గారు, మీరు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పక్కన మెడిసిన్స్ బాక్స్ ఉంటుంది, అది తీసుకురండి. ఏంటత్తయ్య ఏమంటున్నారు? అమ్మా తనకి ఇలా ఉంది కదా, రేపు ఫంక్షన్ వద్దు అని అంటుంది. అవును, బామ్మగారికి ఇలా ఉంటే మనం ఫంక్షన్ ఎలా చేసుకుంటాం అత్తయ్య గారు? ఫంక్షన్ అత్తేది కదా, కావాలంటే ఇంట్లో జేజి పడుకుంటుంది, ఫంక్షన్ లో అత్తే కూర్చుంటుంది. బాగా చెప్పేవారు బుజ్జి. ఐ లవ్ యూ. బాబు గారు ఇలా ఇదిగోండి. లేమ్మా, ఈ టాబ్లెట్ వేసుకో, రేపటికల్లా లేచి కూర్చుంటావు. నీకు బాగా లేకుండా మేము ఫంక్షన్ ఏం చేసుకోంలే. బామ్మగారికి ఇలా ఉంటే ఫంక్షన్ ఎందుకండి, తర్వాత చేసుకుందాం, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా హల్య? ఎట్టి పరిస్థితుల్లో రేపు ఫంక్షన్ జరిగి తీరాల్సిందే. పదనక, నాన్నమ్మ రెస్ట్ తీసుకుంటుంది. పడుకో, బుజ్జి, పడుకున్నానమ్మా. పదండి. పడుకో. బామ్మగారు రెస్ట్ తీసుకోండి. అహల్య గారు, లోపల కూర్చున్నారేంటి? దిగండి, వీళ్ళని ఫంక్షన్కి పిలవాలి కదా. వద్దండి, నాకు ఈ ఫంక్షన్ ఇష్టం లేదు అంటుంటే మీరేమో పట్టుబట్టి చేస్తున్నారు. అది చాలదన్నట్టు అదితి వాళ్ళని కూడా ఫంక్షన్కి పిలుద్దామని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. వీళ్ళు కూడా మన రిలేటివ్సే కదండి. మనం ఫంక్షన్ చేసుకుంటూ వీళ్ళని పిలవపోతే ఎలా చెప్పండి? భలేవారండి మీరు. వీళ్ళు అసలే మన మీద కోపంగా ఉన్నారు. పైగా వీళ్ళని మీరు ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్కి పిలుస్తానంటున్నారు. అప్పుడు ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది కదా.